దేవుని వాక్య భాగంలో ఏషియా గ్రంథం 54వ అధ్యాయంలో 6 నుంచి చదువుతున్నాను. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుపుతున్నాడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు ఇంకుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదునని నీ మోచుకుడుకు యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకా దాని కింద వచనాలు మనం ధ్యానించుకునేటప్పుడు చదువుదాము, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి వందనములు ప్రభా, తెలియని కొత్త మార్గంలో, నూతనమైన మార్గంలో ప్రభా నీ ఆత్మ నన్ను తోడుకుని వెళ్ళడానికి, నీ సత్యాన్ని వివరించడానికి ప్రభాను సహాయం చేయండి. తండ్రి నీపై ఆధారపడి ప్రభా జరిగిస్తున్నటువంటి సేవ ప్రభావం ఇది సొంత జ్ఞానంతో శక్తితో జరిగించేది కాదనేది వెలుగు. నీ బలం కోసం, నీ బలాశ్రయం కోసం, నీ శక్తి కోసం, నీ అపరిమితమైన మహత్యం కోసం నాయన, నీ ఆత్మీయత పరిపూర్ణత కోసం, ఆత్మలో పరిపూర్ణమైన ఫలం కోసం ప్రభా నీ చిత్తం యొక్క మహిమలో ప్రకాశించే నీ దివ్య సత్యాలు నీ శ్రేయస్సునందు మట్టి రూపిగా నేను ప్రత్యక్షపరచుకునే విధానంలో నీ రక్తమునందు నీ శ్వాసం ద్వారా మేము మాకు ఇచ్చిన స్థానాలు చాలా విలువైనవి ప్రభా. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. దుష్టుని కార్యాలు రోబడినటువంటి తత్వాన్ని, వ్యతిరేకమైన తత్వాన్ని, అంధకార సంబంధమైన అధికారం ఉన్న కార్యాలని ప్రతి క్రియలను లేపరచండి. మీరే నెమ్మది దయచేయమని యేసు నామములో స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానించాలని అనుకున్నాను. ఇంకా ఇది ఆపేసి వేరే వేరే ఆటల్లోనికి నా హృదయం వెళ్ళింది, కానీ వేరు వేరు ఇంటి వాక్యంలోనికి నా హృదయం వెళ్ళినప్పటికీ ప్రభు ఈ వాక్యాన్ని నాకు స్థిరపరిచాడు. దీనిలో ఎన్నో విషయాలు, సత్యాలు దాచిపెట్టబడింది. ఇది ఇశ్రాయేలు యొక్క జీవిత విధానంలో వాళ్ళు వెనక్కి జారిపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడిన విధానం ఇది జ్ఞాపకం చేయబడతా ఉంది. జ్ఞాపకం చేసుకోండి, నేను చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఈ వాక్యం ఉన్నతంగా వెళ్ళాలంటే ఎక్కడ ఈ సౌండ్స్ నాకు వినపడకూడదు. ఒక చిన్న మాటలు ఈ యొక్క వాక్యం యొక్క ఉపదేశం మరొక చోటికి మరొక విధంగా డైవర్ట్ అవుతుంది. ఆ విషయం ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్య వర్గాల్లో దాంట్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలు యొక్క వారు ప్రభువుని ప్రేమించిన విధానంలో ఎలా తప్పిపోయారు, ఎలా వాళ్ళు బబులోను రాజు చేతికి అప్పగింపబడ్డారు, అలాగా వాళ్ళ దేశాల్లో చెల్లాచెదరైపోయారు, వాళ్ళు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు తిరిగి ప్రభు దగ్గర రావడానికి, అటు వారికి చూపించబడింది ఈ భాగాలన్నీ. కానీ నేటి సంఘ చరిత్రలో భవిష్యత్ కాలంలో రాబోయే విషయాలు కూడా అప్పుడు ఆ దినాల్లో భవిష్యత్ కాలంలో దాచబడిన సత్యాలు, అదేంటి భూతకాలంలో జరిగిపోయిన విషయాలు ఆ దినాల్లో, ఇవి భవిష్యత్ కాలంలో దాచబడిన విషయాలు అంటే అర్థం చేసుకోండి. ఆ దినాల్లో భవిష్యత్ కాలం ఇది, ఇప్పుడు ఈ దినాల్లో జరిగిపోయిన కాలం భూతకాలం అన్నమాట. నేటి సంఘ వ్యవస్థకి దేవుడు ఇచ్చినటువంటి ఈ మార్గాలని మీకు బయలుపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎగిరపడుతున్నాడు ఈ సత్యాలన్నింటిలో. దీంట్లో మొట్టమొదటిగా విడువబడి అని రాయబడింది. ఇశ్రాయేలు జనాంగం విడువబడ్డారంటే దేవుని చేత విడువబడ్డారు, తృణీకరించబడ్డారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న తిరుగుబాటుతనం, వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న అపవిత్రత, వారు తిరిగే స్థలాలు, వారు నడిచే విధానాలు, అరణ్యాల్లో ఎలా తిరిగారు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నడితే, నిత్యమైన విత్తనం చెట్టుగా నడితే వాళ్ళు జాతిహీనపు ద్రాక్ష వలె ఎలా నష్టమైపోయారు. ఆయన కన్నీరు వేదన రోధిస్తా ఉంది. ఇశ్రాయేలు జనాంగం పట్ల రాణిగా ఎంచుకున్నాడు, తన పెద్ద కుమారుడిగా ఎంచుకున్నాడు, తన స్వాస్థ్య గోత్రంగా ఎంచుకున్నాడు, తనకు స్వాస్థ్యనిచ్చే శ్రేష్టమైనటువంటి ఆ స్థానాలని ఇశ్రాయేలులో ఎంచుకున్నాడు. ఆయన నీవు నాకు స్వాస్థ్య గోత్రం అన్నాడు యెషయా గ్రంథంలోను 20వ గ్రంథంలోను 2వ అధ్యాయంలో, మరి యెషయా గ్రంథం 20వ గ్రంథంలో నాకు స్వాస్థ్యం ఉన్నటువంటి గోత్రం అన్నాడు ఆయన. ఏదైనా స్వాస్థ్యం ఉందంటే ఇశ్రాయేలు గోత్రం. ఇప్పుడు సంఘం అనేది ఏదైనా ప్రభు స్వాస్థ్యాన్ని వ్యక్తపరుస్తుందంటే సంఘం వ్యక్తపరుస్తుంది, అంటే బయలుపరుస్తుంది. సంఘం క్రీస్తు యేసు యొక్క స్వాస్థ్యాన్ని ఏమేమి నాడనే సత్యాన్ని సంఘం బయలుపరుస్తుంది. మరి ఎటువంటి స్థానాల్లో మనం నిలబడ్డాం అనేది మన హృదయ తలంపుల్లో మనం అది క్వశ్చన్ చేసుకోవాలి. అది
ఇది ఒక చోట ఎవరిని వెలుపెట్టి చూపేది పద్ధతి. మన హృదయాంతరంగాన్ని మనం దేవుని దగ్గర ఒకసారి ఎత్తి చూపించుకోవాలని ప్రభు మాట్లాడుతుంటున్నాడు. విడువబడినటువంటి ఆ స్త్రీ లేదా విడువబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎలా ప్రభు అడుగుతుంటున్నాడు, ఎలా తృణీకరించబడ్డారంటే భర్త చేత విడనాడబడిన స్త్రీ, భర్త చేత విడనాడబడిన స్త్రీ. ఇప్పుడు దినాల్లో భార్య చేత విడనాడబడిన పురుషులు కూడా కోకులు ఉన్నారు. చూస్తున్నాం కదా, ఎన్నో చూస్తున్నాం, భయంకరమైన వింటున్నాం, చూస్తున్నాం. ఎంత భయంకరమైన వింటున్నాం అంటే నేను చెప్పడానికి వెళ్తారు. అలా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. భార్య ఏడుస్తుంది, విడనాడబడితే భర్త ఏడుస్తాడు, రోధిస్తాడు తన భార్య కోసం, తన పిల్లల కోసం. ఎన్ని భయంకరమైన జరుగుతున్నాయండి. మీకు నాకంటే మీకు బాగా ఎక్కువ తెలుసు. చెప్పగలగాలంటే ఎక్కడ అవమానం, నిందలు ఎలా ఉన్నా సరే, నిందలతో అవమానంతో నింపబడినటువంటి స్త్రీలు, భర్త చేత వ్యతిరేకించబడినటువంటి స్త్రీలు, ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన సాగుతున్నటువంటి స్త్రీలు, భర్త దాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి, కఠినాత్ముడైన భర్త. ఎంత కఠినాత్ముడు అంటే ఆత్మీయ స్థితి ఎంత కూడా గ్రహించలేనటువంటి భర్త అని వాక్యం చెప్తుంది. నేను ఇక్కడ విమర్శించడం కాదు, ఈ వాక్యం చెప్తుంది. దాంట్లో అంటే తృణీకరించబడినటువంటి యవనకాల స్త్రీ ఎంత వేదన పడుతూ ఉందంటే, ఆ స్త్రీని విడిచిపెట్టాలనుకున్నా ఆ స్త్రీ విడిచిపెట్టకుండా ఆ భర్తని అనుసరించి నడుచుకోవాలని ఎంత ప్రయత్నించినా తన హృదయంలో ఉన్న ప్రభు మన స్థానాన్ని ఎవరు తీసివేయగలరు, ఎవరు తీసివేయలేరు. చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు అంటారు నా భర్త నా మాట వినడు, అసలు ఈ ప్రార్థన అనేది చేయనివాడు అంటాడు. మీ హృదయంతో ప్రభుత్వంతో ఏకం కాకుండా మొరపెట్టకుండా నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, ఎవరు కూడా దాన్ని వేరు చేయలేరు. ఎందుకంటే నీ అంతర్యంలో నీ ఆత్మకు సంబంధించినది. నువ్వు నిద్రపోయే సమయంలో ప్రార్థన చేస్తావు, అందరు నిద్రపోయే సమయంలో దేవుని సన్నిధిలో వేదన పడతావు. ఇది ప్రభు ఇచ్చినటువంటి స్థానం నేటి పరిశుద్ధులకి, అయిన స్త్రీలకి, నేటి పరిశుద్ధులైనటువంటి బ్రదర్స్ కూడా ప్రభు ఇచ్చినటువంటి స్థానం ఇది. ఎందుకంటే వాక్యాన్ని ముందుకెళ్తాను ఎందుకంటే వాక్యం నేను అవ్వదు, ఈ రోజు కూడా అవ్వదు. కాబట్టి నేను తొందరగా చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత కింద భాగం చూసినట్లయితే, మహోదరికం కలిగి నిమిషం మాత్రము నీకు ఇంకుడనైతిని. పై భాగం వదిలేశాను. మహోదరికం కలిగి నిమిషం మాత్రము నీకు ఇంకుడనైతిని. చాలా కోపం వచ్చింది నీ మీద. నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు చేసే నీ వెలుగుజారిన జీవితం బట్టి, నీ అపవిత్రమైన స్థానాలు బట్టి, నువ్వు సంచరించే స్థానాలు బట్టి, నీ సమయాన్ని దేవునితో కలవకుండా ఇష్టానుసారం గడిపేటువంటి ఆ స్థానాలను బట్టి, అరణ్య స్థలాల్లో ఎలా తిరిగావో వచ్చినా కూడా చదువుకుంది ఎలా తిరిగావు, దాన్ని బట్టి నేను తృణీకరించి నేను ద్వేషిస్తున్నాను నేను అన్నాడు. దాంట్లో ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం ప్రకారం అదేంటి, యాకోబు భార్య అయినటువంటి లేయా, రాహేలు ఇద్దరు ఉన్నారు. యాకోబు అప్పటికి తను మార్చబడలేదు. రాహేలు లేయాలు కూడా విగ్రహాలకు సంబంధమైన దాని నుంచి వచ్చినటువంటి వాడు. రాహేల్ని మొట్టమొదటిసారిగా చూసినటువంటి యాకోబు రాహేలు మీద తన దృష్టి నిలుపుకున్నాడు. ఆమె సుందరమైన రూపం అని రాయబడింది. దృష్టి నిలుపుకున్నాడు. అది యాకోబు తప్పు కాదు. లేయాని ఇచ్చి వివాహం చేయడంలో, తీసుకోవడంలో అది యాకోబు తప్పు కాదు. అది తన తండ్రి చేసినటువంటి పని. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దాంట్లో యాకోబు రాహేలుని ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు అని చెప్పబడింది. వాళ్ళు తన భర్త చేత ద్వేషించబడింది. లేయా ద్వేషించబడి ధర్మశాస్త్రానుసారంగా అతనికి భార్యగా చేయబడింది. ధర్మశాస్త్రానుసారంగా క్రీస్తు లేయాల నుంచి రావాలి. ధర్మశాస్త్రానుసారంగా వరుసగా పిల్లలు పుట్టుకుంటూ వస్తున్నారు. రూబేను, షిమ్మీను, లేవి, యూదా, ఇలా వరుసగా పిల్లలు పుట్టుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క పిల్లోడు, ఒక్కొక్క అబ్బాయి పుట్టేటప్పటికి తన కొడుకుని మాటలు ఉంటుంది. ఎందుకంటే ద్వేషించబడింది తన భర్త చేత. ఆ ప్రేమ ఏదో తనకు తెలియదు. ఒక్క రాహేలుకే తెలుసు ఆ ప్రేమ అంటే. అది ఆ ప్రేమ బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుని గ్రంథంలో రాయబడింది. దీంట్లో లేయా సంతానం మొట్టమొదటిగా రూబేను. క్రీస్తు దాంట్లో ధర్మశాస్త్ర ప్రకారము భార్య అయినప్పటికీ కూడా రూబేను పుట్టినప్పుడు అంటది, యెహోవా నా శ్రమను చూసినట్టు నా పెనిమిటి నన్ను ప్రేమించరు కదా అని అనుకుంటుంది. దేవుడు నా శ్రమను చూశాడు. ధర్మశాస్త్రానుసారంగా క్రీస్తు ఏమై ఉన్నాడో నా సత్యం లేయాలో నుంచి చూపించబడుతుంది. దయచేసి మీ మనసుని కాన్సన్ట్రేట్ చేయడం అంటే మీ హృదయాన్ని
ఏకాగ్రతతో నిలుపుకోండి. లేకపోతే ఇన్ని విధాలుగా వాక్యం వెళ్తుంటే ఆత్మకు అర్థం అవ్వదు, ఆత్మ అర్థం కాదు. తర్వాత యెహోవా శ్రమ చూచి అడిగిన కథనికి రూబేన్ అని పేరు పెట్టింది. మరలా ఆమెకి గర్భవతి కుమారుని షిమ్యోన్ అని పేరు పెట్టింది. నేను ద్వేషించుతానని దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి రూబేను ఏంటి కింద భాగంలో నా పెని నేను ద్వేషించేది నన్ను రూబేను ఆ సంగతి విని యెహోవా చూచున్నాడు అనుకుని షిమ్యోను అని పేరు పెట్టింది. మొట్టమొదటి ఏమనుకుంది, నా శ్రమను చూచి ఉన్నాడు. రెండోది ఏమనుకుంది, నేను ద్వేషించబడ్డాను అని తెలుసుకున్నాడు దేవుడు అనుకుని షిమ్యోను అని పేరు పెట్టింది. మీరు అర్థం చేసుకుంది. ఈ ఇద్దరు కూడా రూబేను షిమ్యోను కూడా రాబోయే జీవిత విధానంలో ఎటువంటి తప్పిదాలు చేశారు బాగా తెలుస్తుంది. ఎటువంటి రూబేను షిమ్యోను. తర్వాత లేవిలో కూడా నుంచి కూడా దేవుడు లేవిని కూడా ఎన్నుకోలేదు యేసుక్రీస్తు ప్రభు రావడానికి. ఆ కృపలోనికి వాళ్ళు తీసుకురావట్లేదు. తర్వాత వతిభాగాలు ఉన్నాయన్నీ కూడా. నేను ద్వేషించి మూడోది, ఈసారి పెనిమిటి నాతో హత్తుకొని ఉన్నారు కథకి లేవి అని పేరు పెట్టింది. అంటే ఇంకా నా భర్త నన్ను ఇంకా ప్రేమిస్తాడు, ఎందుకంటే అందుకోసం లేవి అని పేరు పెట్టింది. లేవి మాత్రం మొట్టమొదటిగా తనకు తృణీకరించబడినా సరే, తర్వాత లేవి గోత్రాలు అనేవి యెహోవా ధర్మశాస్త్రాల్లో యెహోవా మందసాన్ని మోయటానికి, యెహోవా పరికరాలు మోయటానికి, తర్వాత నానా విధాలుగా వారి పరిచర్య విస్తరించింది. ఎందుకు విస్తరించిందంటే 33 అధ్యాయంలో నిర్గమకాండంలో 33 అధ్యాయంలో వారి యొక్క పాపం, ఇశ్రాయేలు యొక్క పాపాన్ని పరిహరించడానికి మోషే నా పక్షం ఉన్న వారు ఎవరంటే లేవీలు కత్తులు దూశారు అని రాయబడింది. తండ్రిని చూడక, తల్లిని చూడక, సహోదరుని చూడక ఎవరైనా సరే దేవునికి విరోధంగా నిలబడిన వారి మీద కత్తులు దూశారు అన్నది. ఎవరంటే లేవి గోత్రాలు. దాని తర్వాత కూడా ఇంకొంచెం కూడా రాయబడింది. దీనికి ఇశ్రాయేలీయులు పాపంలో మిద్యానీయులతో పట్టబడినప్పుడు అక్కడ ఒక స్త్రీని నాకు చదువుకోండి, అప్పుడు వెళ్ళి అతన్ని ఆ స్త్రీ ఇద్దరిని కూడా పొడిచేస్తారు, వెళ్ళి చంపేస్తారు. అప్పుడు దాంట్లో నుంచి ఈ గోత్రం యాజకత్వ గోత్ర ఫినెహాస్ అని రాయబడింది. యాజకత్వం అనేది వారిలో నుంచి, ఆ వ్యక్తిలో నుంచి యాజకత్వ సేవ అప్పగించబడింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు లాస్ట్ వచ్చేవాడు అర్థం అవుతుంది. యాజకత్వ సేవ వారికి అతనికి ఇవ్వబడింది. యాజకత్వ సేవ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే ఒక హృదయంలో పాపం విషయంలో నిర్దోషులైన వారికి, పరిశుద్ధతలో అనింజలైన వారికి, ఈ రెండింటి మధ్య యాజకత్వ సేవ అక్కడ మొదలైంది. అది లేకుండా విజ్ఞాపన చేసే ఆత్మ ఆ హృదయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. ఎట్టి పరిస్థితులు కూడా ఉండదండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ అది నాకు కాదు కాబట్టి ఒక మాటతో నేను చెప్తున్నాను. తర్వాత మరల గర్భవతి కుమారుకని యూదా అని పేరు పెట్టింది. ఇక నా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తాడు అనుకుంది. మొట్టమొదటి దాంట్లో ఈసారి నేను యెహోవాను స్తుతించదను అనుకుంది. యూదా అనగా స్తుతి అనమాట. యూదా కూడా తన జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా సరే దేవుడిచ్చిన వాగ్దానం యూదా జీవితంలో పోయిన ఆశీర్వాదం, పోగొట్టుకోబడిన ఆశీర్వాదం తిరిగి తీసుకువచ్చింది. గాడిద పిల్లకు గద్ద కట్టి రాయబడింది. రిఫరెన్స్ తర్వాత చూస్తాను నేను. ఆ రిఫరెన్స్ లో ఈ విషయాలన్నీ కూడా రాయబడింది. గాడిద పిల్లకు గద్ద కట్టి, అది చదవాల, నిన్న చదవలేదు, ఇవాళ చదవడానికి చదివించాలో అయింది. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అన్నమాట. తర్వాత రెండవది రాహేలు దేవుని యొక్క జ్ఞాపకాల్లోకి పెట్టింది. ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞాపకాల్లోకి పెట్టింది రాహేలు. ఎందుకంటే ఆమె మరొక దేవుడు విని గర్భవతి కుమారుని యేసేపు అని పేరు పెట్టింది. యేసేపు జీవితం గురించి చాలాసార్లు చెప్పాను కదా, అవి కూడా పాయింట్స్ చెప్పడం కుదరదు, ఎందుకంటే సబ్జెక్ట్ ముందు ఉంది కాబట్టి. యేసేపు యొక్క జీవితం అనేది ఆమె కన్నీటిలో ముద్రించబడింది. ఆమె కన్నీటిలో అతనికి దేవుని యొక్క ఉన్నతమైన గుణగణాలు ముద్రించబడ్డాయి. పుట్టక మునిపోయి కన్నీరు కార్చి సంవత్సరాలు ఏడ్చింది గర్భం కోసం, ఆ బిడ్డ కోసం. యేసేపు పుట్టిన తర్వాత అసలు ఆమె హృదయానికి ఆనందం, అంతులేని ఆనందం. యేసేపు పుట్టిన తర్వాత యేసేపు యొక్క జీవిత విధానంలో ఎన్నో విషయాలు మాట్లాడినా నేను ఇప్పుడు రాహేల్ గురించి మాట్లాడుతున్నాను. రాహేల్ అనేది పాత నిబంధన బైబిల్ గ్రంథం, నూతన నిబంధన బైబిల్ గ్రంథం, ఈ రెండింటి మధ్య ఆమె కన్నీరు పొర్లిపారింది. అందుకోసం పురాతన పర్వతమైన శ్రేణి ఆశీర్వాదం
ఏసేపుకి పడ్డాయి. అది మోషే గ్రహించాడు. 33 వచ్చాను, అది కన్నా 33 వచ్చాడు. పురాతన పర్వతముల శ్రేణి యొక్క ఆశీర్వాదాలు, నిశ్చిత పర్వత శ్రేణి యొక్క ఆశీర్వాదాలు, నిశ్చిత పర్వత శ్రేణి యొక్క ఆశీర్వాదాలలో దేవుని మహిమ కుమరించబడింది. పురాతన శ్రేణి యొక్క ఆ యొక్క పర్వతాలలో దేవుని కృప అందులో అల్లాడింది. మహిమ కృప రెండు అల్లాడే. కారణం ఏంటంటే ఆ తల్లి కార్చిన కన్నీరు. మనం అనుకుంటాం చాలాసార్లు మన కన్నీరు ఏమైపోతుంది అనే విషయం చాలాసార్లు మనకి పుస్తక మార్పు ఏర్పడుతుంది. మన హృదయంలో మన ప్రార్థనలు ఏమైపోతున్నాయి, ప్రభావ మా ప్రార్థనలు ఏమైపోతున్నాయి అనే తల్లులు కోకులు ఉన్నారు. ఎందుకంటే వారి హృదయంతరంలో అంత వేదన ఉంటుంది పిల్లల విషయంలో. యాజకత్వం యొక్క సేవ ఇంకొకటి చెప్పాను నేను, రెండో చెప్తున్నాను. ఒకసారి చెప్పింది రెండోసారి జ్ఞాపకం లేదంటే అవి రాసిన పాయింట్స్ కాదు కాబట్టి నేను తిరిగి చెప్పడం నాకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఆ సమయంలో ప్రభు ఇచ్చే కొన్ని మాటలు అవి మీరు జ్ఞాపకం పెట్టుకొని రాసుకుంటే చాలా మంచిది. ఎందుకు రాసుకుంటున్నానంటే నేను కూడా ఈ వాక్యం విన్న తర్వాత, చెప్పిన తర్వాత ఈ వాక్యం మరలా 2-3 సార్లు వింటాను. నేను ఏం చెప్పాను అనేది 2-3 సార్లు వింటాను నేను. కానీ నాకు దొరికే కొన్ని పాయింట్స్ ఏంటంటే మెసేజ్ రిటర్న్ చేస్తుంది. అంటే మెసేజ్ ఒక స్థానంలో నుంచి ఇంకో స్థానంలో తిప్పేస్తుంది. అటువంటి పాయింట్స్ నాకు దొరుకుతాయి. మరి మీకు దొరుకుతాయో దొరకదో అది మీ ఇష్టం, మీ ఉద్దేశాలు నాకు తెలియదు ఆ విషయాల గురించి. దేవుని వాక్య భాగం చూసినట్టయితే కనుక ఈ రాహేలు యొక్క జీవిత విధానంలో ఆమె కన్నీరు పాత నిబంధనల గ్రంథం నుంచి నూతన నిబంధనల గ్రంథం నుంచి దొరుకుంటూ వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే ఒక దాని మీద నేను అలా ప్రెస్ చేస్తే దాంతోనే ఆ మెసేజ్ అయిపోద్ది. నూతన నిబంధనలో రాహేలు కన్నీటిని గురించి మత్తయి సువార్తలో రాయబడింది. రాహేలు కన్నీరు జ్ఞాపకం చేయబడినా అది అలంకార రూపంగా చెప్పబడింది. ఈమె క్రింద 32 వచ్చింది. ఆమె కన్నీరు ఇశ్రాయేలు వెనుక చేరినప్పుడు ఆమె కన్నీరు ఇదిగో రాహేలు కన్నీరు వినబడుతుంది. అలంకార రూపంగా చెప్పబడింది. అలంకార రూపం అంటే నిజమైన కన్నీరు. అయ్యో ఏదైనా ఇశ్రాయేలు అనుకుని జారిపోతే వాళ్ళు ఏడుస్తుంటే ఈ కన్నీరు చూస్తే ఎలా ఉందంటే రాహేలు ఏడ్చినప్పుడు పిల్లల కోసం ఆ కన్నీరు వినబడుతుందా నాకు. మనం ప్రభు సన్నిధిలో కన్నీరు కరుస్తుంటే ప్రభు అంటున్నాడు ఆ కన్నీరు వినిపిస్తుంది. ఏ కన్నీరు వినిపిస్తుందంటే ఫలానా స్త్రీ వేదన పెడుతుంది, ఫలానా స్త్రీ కన్నీరు కారుస్తూ ఉంది. దేనికోసం కన్నీరు కారుస్తుందంటే తన పిల్లల కోసం, తన పిల్లల యొక్క జీవిత విధానంలో ప్యూరిటీ, పరిశుద్ధత, నీతి కోసం, నీతి యుక్తమైన జీవితం వారిలో ప్రబలాలని ఒక తల్లి కన్నీరు కారుస్తుంది. ఖచ్చితంగా కారుస్తుందండి విశ్వాసమైన వాళ్ళు. లేదంటే నేనే చెప్తాను, విశ్వాసమైన తల్లిదండ్రులు రాజరికలో ఉన్న ఎస్తేరులాగా అంతఃపురంలో ఉన్న, లేకపోతే మామూలు స్త్రీ అయినా, ప్రభు నేరిన స్త్రీ, మామూలు స్త్రీ అయినా సరే, నా పిల్లలు అనుకుంటానండి తన పిల్లల్ని, నా పిల్లలు ఈ పిల్లలు ప్రభుని తెలుసుకోవాలి. యాజకత్వ సేవ ప్రారంభమైంది అక్కడే. యాజకత్వ సేవ ప్రారంభమైంది. రెండో విషయం చెప్పాను నేను. మొదటి విషయం కూడా నాకు జ్ఞాపకం. నేను ముందుకెళ్తున్నాను. తర్వాత ఈ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధిపరిచారు. రూతు గ్రంథం ఆఖరించారు. ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధిపరిచారు వాళ్ళు. ధర్మశాస్త్రానుసారంగా అభివృద్ధిపరిచింది లేయా. రాహేలు ఎలా అభివృద్ధిపరిచింది? ఆత్మానుసారంగా అభివృద్ధిపరిచింది. ఆత్మానుసారం. అప్పటికి ధర్మశాస్త్రానుసారంగా క్రీస్తు రావాలి అనుకున్న స్థాయి రాహేలు ప్రార్థన విని క్రీస్తు యొక్క దైవత్వం యొక్క మహిమ పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలోకి వెళ్ళి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క మహిమ పాత నిబంధనలో క్రీస్తు మహిమ ప్రతిబింబం యేసులో కనిపించింది. కారణం అతను పరిశుద్ధ జీవితం. అతను పరిశుద్ధ జీవితం ఆశ్రయించబడటానికి కారణం ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం. ఎందుకు పదే చెప్తున్నానంటే ఈ పరిశుద్ధ జీవితాన్ని ఒక వ్యక్తి అనుభవించకపోతే దీని గురించి ఎవరు మీకు చెప్ప. పరిశుద్ధ జీవితంలో జీవించడం వేరు, ఈ లోక పాపాన్ని జయించి జీవించడం వేరు. పరిశుద్ధతను లోతుల్లోనికి ఆత్మీయతం వేరు. చాలా తేడా ఉంది. అందరూ పరిశుద్ధులే. యెరూషలేములో దాఖలైన ప్రతి వాడు పరిశుద్ధుడే. రాయబడింది గ్రంథంలో. యెరూషలేములో దాఖలైన ప్రతి వాడు పరిశుద్ధుడే. కానీ అతి పరిశుద్ధమైనటువంటి స్థానంలో
ఒక వ్యక్తి ఆ రిఫరెన్స్ దొరకలేదానికి అతి పరిశుద్ధమైన స్థానంలో ఒక వ్యక్తి జీవించడానికి మార్గాల్లో క్రీస్తు యొక్క మహిమ యొక్క మార్గాల్లో ఆత్మ నిలబడుతుందండి. యెహోవా మహిమ యొక్క తేజస్సు, యెహోవా మహిమ యొక్క తేజస్సుని ఆత్మలో వెల్లడి చేయబడుతుంది. ఆ యొక్క రూపం ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు ఆ రూపాన్ని. అప్పటి వరకు సేవా జీవితం కలవరిచి కాదు. అప్పటి వరకు సేవని తృణీకరించిన వారు వచ్చి నీవు చేసే ఆ సేవను చూసి దేవుని మహిమను చెల్లిస్తారు. మహిమ స్తుతులు, మహిమ ప్రభావం ఆయనకి చెల్లించబడుతుంది. కొంతమంది అటువంటి వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది అటువంటి వాళ్ళు ఉండరు. ఆ విషయం మీకు మాట్లాడుతున్నారు. తర్వాత వాక్యం చూసినట్లయితే దీనికి ఆమె యొక్క జీవిత విధానం ఆ విధంగా ఇద్దరు స్త్రీలు దాంట్లో ఒక మాట ఏముందంటే ఇశ్రాయేలు వంశము యెహోవా తోట, ఇశ్రాయేలు వంశము యెహోవా తోట, యూదా ఒక మాట రాయలేదు, నేను రాయలేదు అన్నమాట. ఆయనకి ఇష్టమైన మనం ఇశ్రాయేలు వంశము యెహోవా తోట, యూదా ఆయనకి ఇష్టమైన మనం. ఇశ్రాయేలు వంశంలో యెహోవా తోట అక్కడ ప్రత్యక్షపరచబడింది. ఏదైనా తోట దాని చుట్టూ కిరూబులు కట్టుకొచ్చాలలో దాని మీద నియమించాడు దేవుడు. మనిషి కంటికి కానీ కనబడదు, మనిషికి హృదయాలోచనకు కానీ అది కనబడదు. అది గాలి కొట్టుకుపోయేది కాదు, వర్షాలు కొట్టుకుపోయేది కాదు, వరదలు కొట్టుకుపోయేది కాదు, అది కొట్టుకుపోయేది కాదు. దాని చుట్టూ కిరూబులు ఉన్నారు. కిరూబులతో కట్టి జ్వాలలతో చుట్టుబడిన ఏజెలతో. కానీ ఇక్కడ ఇశ్రాయేలు గోత్రం యెహోవా తోటని అంటే రకరకాల ఫలభరితమైన స్థానాల్లో ఆ తోట ఈ ఇశ్రాయేలు గోత్రం నుంచి ఫలభరితం కావాలి. యాకోబు నేను దీవిస్తూ ఇస్సాకు నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వల్ల ఉంది. ఆ చేని సువాసన యూదా వనం అంటే నేను అది ఏ వనాల్లో ఏముంటాయో మీకు తెలుసు, ఎన్నో ఉంటాయి దాంట్లో. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేనుకోండి. వనం అనేది సుందరమైనది, రాజు రాణి సంతోషించింది, పరవశించింది వనం. ఆ వనం దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రభుతో నీ ఆత్మ పరవశించే స్థానం అది వనం. అవి ఎంతో ఉన్నతమైన గార్డెన్స్. ఇస్రాయేలు దాంట్లో అక్కడ హ్యాంగింగ్ గార్డెన్స్ ఉంటారు. అవి ఆ గార్డెన్స్ లో రాజు దగ్గర రాణి తన జనుల కోసం విజ్ఞాపన చేసినటువంటి స్థానం అది. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత అందించినవి. అవి ఇండియాలో ఒక చోట ఉంది, కానీ నా పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, నేను చెప్తే తప్పైపోతే. అటువంటి గార్డెన్స్ అనమాట. ఆ వనం నీ ఆత్మ లభిస్తుంది. ఆ సుందరమైన వనం విందుశాల, బ్రహ్మగీతంలో రాయబడిన విందుశాల నీ ఆత్మ లభిస్తుంది. ఆ యొక్క వనాల్లో సంచరించే స్థలాలు నీకు ఆత్మ లభిస్తాయి. నీ దుఃఖాన్ని మర్చిపోతావు, నా ప్రేయస్తే నీ దుఃఖాన్ని మర్చిపోతావు. నువ్వు కన్నీరు కలుస్తున్నావు అంటాడు. దాంట్లో దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు ఒప్పించినట్టు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. నీ బాధను మర్చిపోతావు నువ్వు. లేకపోతే సేవ చేయలేరు, ఎవరు చేయలేరండి సేవ. బాధను మర్చిపోతే ఎవరు చేయలేరు. తర్వాత ముందుకు వెళ్తున్నా నేను. ఇశ్రాయేలు మీద దేవుడికి ఉన్నటువంటి ప్రేమ అపారమైన ప్రేమ అండి. అంత ప్రేమించాడు. తర్వాత ఆయన ఇవే గంగంలో నువ్వు మాట్లాడుతూ అంటాడైనా, నా దగ్గరికి రా, నువ్వు యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు ఎలా తిరిగినా, ఎంతమందితో తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎలా జీవించినా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ఆ జీవితాన్ని అంతా మర్చిపోతాను నేను. నువ్వు తిరిగిన స్థలాలు, అరణ్యంలో సంచరించిన స్థలాలు, నువ్వు వెంటాడి తిరిగిన స్థలాలు, అవి మర్చిపోతాను. ఎందుకంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను. ఆ వాక్యం మీకు చెప్పాను కదా. తర్వాత దీంట్లో నిమిషం మాత్రం నేను విసర్జించి తిని మహోదరికము కలిగి నిమిషం మాత్రమే నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చుదని మహోదరికం కలిగి నిమిషం మాత్రం నీకు ముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాక్యం చూపుతుందని అని ఈ మోచుడు యెహోవా సెలవిస్తున్నాడు. నేను విడిచిపెట్టేస్తాను. నేను కోపం వచ్చాను, అప్పుడు ఏం తోలేశాను. బౌలోను రాజు చేతికి అప్పగించాను, దాస్యానికి అప్పగించాను.
మీ జీవితాలు మీరు జీవించండి. ఇంకా నా వల్ల కాదనుకున్నాను. ఎందుకంటే నా వల్ల కాదనుకోవడానికి మీరు తిరిగి రారు. అయినా అంటున్నాడు ప్రభు, నేను నిన్ను విడిచిపెట్టింది ఒక క్షణమే కదా, నిన్ను విడనాడింది ఒక క్షణమే కదా, నిమిషమే కదా నిన్ను విడనాడింది అని ప్రభు అన్నాడు. ఆయన ప్రేమతో చూపించి ఆ ప్రేమతో కప్పాడండి హృదయాన్ని. ఇశ్రాయేలు జీవితాలలో ఆ ప్రేమను కనిపించాడు. నీతి వస్త్రాన్ని కప్పాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. నీతి వస్త్రాన్ని కప్పాడు. ఆ నీతి వస్త్రాన్ని మీద చక్రాలు చెక్కాడు, బంగారు బుట్టా పనిచేశాడు. ఆ నీతి వస్త్రం మీద రాళ్ళు చెక్కాడు, ప్రశస్తమైన రాళ్ళు చెక్కాడు. నీలము సువర్ణాలతో, 12 రత్నాలతో తన జీవితాన్ని, ఆ వస్త్రాన్ని చెక్కాడు. ఆ రత్నాల్లో తన ముఖను చూపించాడు. నీలమని చెక్కినప్పుడు నీలంలో క్రీస్తు యేసు యొక్క ఆ దైవత్వం యొక్క మహిమ, యెహోవా దేవుని యొక్క మహిమ, పాత నిబంధన నుంచి నూతన నిబంధన నుంచి ప్రసరించిన మహిమ ఆ కణాలని చెక్కాడండి. ఆ యొక్క ప్రసరణ ఏముంటుందండి, దానిలో ప్రకాశించే కాంతి ఆ నీళ్ళలో చెక్కి చూపించాడే. ఎక్కడ నిలబడుతున్నాం అనే ప్రశ్న ఒక్కొక్కరు వేసుకోవాలి. ఎక్కడ నిలబడుతున్నాం అనే జీవితాలు అనేది వేసుకోవాలి. తర్వాత దాంట్లో అన్నాడు, అంత ప్రేమ చూపించాను నీ మీద, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను, నా దక్షిణహస్తంతో నేను ఆదుకున్నాను నేను ఇశ్రాయేలు కన్యక అని పిలిచాడండి. ఇశ్రాయేలు కన్యక అంటే ఇశ్రాయేల్లో ఇంకా కన్యకగా ఉన్నటువంటి వారు, అంటే ఇశ్రాయేల్లో ఇంకా పాపంలో పడనటువంటి వారు, ఇశ్రాయేలు తొలివేయబడినప్పటికీ ఇంకా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు బోడు మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దానియేలు లాంటి వారు ఉన్నారు, ఎస్తేరు లాంటి వారు ఉన్నారు, నెహెమ్యా లాంటి వారు ఉన్నారు, ఎజ్రా లాంటి వారు ఉన్నారు, తర్వాత మొర్దెకై లాంటి వారు ఉన్నారు. ఎంతో మంది పరిశుద్ధులు ఆ యొక్క ఇశ్రాయేలులో నిలబడి ఉన్నారు. ఇశ్రాయేలు కన్యక అని పిలుస్తున్నాడండి. పిలిచి అది యెషయా గ్రంథం 31 గ్రంథం 31 అధ్యాయం, నేను నిన్ను కడతాను, నువ్వు షోమ్రోన్లో నువ్వు ఆ పర్వతాల మీద ద్రాక్షావల్లులు నాటుతావు. షోమ్రోన్ అనేది ఆ కాలంలో ఇశ్రాయేలీకి అది క్యాపిటల్ సిటీ. అది షోమ్రోన్ అనేది అప్పటికి ఆ చిన్న చిన్న దేశాలు విభాగించబడలేదు. ఆ క్యాపిటల్ సిటీలో అది బబులోను దేశ రాజు హస్తగతమైపోయింది. అంటున్నాడు ఆయన, నువ్వు అంత దాసస్థితిలో ఉన్నా నేను నిన్ను సమకూర్చి నిన్ను విడిపిస్తాను. నేను మరల నువ్వు నీ దేశానికి వెళ్తావు, ఆ షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులు నాటుతావు. అక్కడ ఏ ద్రాక్షావల్లి నాటుతావు అంటే క్రీస్తు అనే ద్రాక్షావల్లిని నాటుతావు. నువ్వు వెళ్ళి ద్రాక్షావల్లి నువ్వు నాటుతావు అక్కడ అన్నమాట. తర్వాత దానికి ఇంకా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ అవదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను నేను. దాంట్లో ఒక మాట రాయబడి వచ్చాను, రాహేలు గురించి చెప్పబడిందండి. దాంట్లో మాట చెప్పాలి తప్పదు. ఇదిగో రాహేలు కన్నీరు ఆమె వినపడతా ఉంది, ఆమె కన్నీరు, రాహేలు కన్నీరు. దాని ముందు రాస్తాడండి, నీతి పర్వతమా, నీతి క్షేత్రమా, అదేంటి నీతి క్షేత్రమా, పరిశుద్ధ పర్వతమా అని పిలిచాడండి ఇశ్రాయేలు జనాన్ని. ఓ నీతి క్షేత్రమా, నీతిని ఫలించే భూమి. ఆ నీతి ఫలించే భూమి పరలోకం యొక్క మహిమాతరంలో నుంచి ప్రకాశించినటువంటి ఆ కృప భూమిలోనికి వెళ్ళినప్పుడు, భూమిలో సత్యం వచ్చినప్పుడు అది నీతి క్షేత్రం అండి. నీ హృదయంలో కృప పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు నీ అంతరంగంలో నిలబడిన దేవుని యొక్క నీతి, అది దేవునికి పరిశుద్ధ సింహాసనానికి స్థానం ఏర్పడింది. నీతి క్షేత్రమా అని పిలుస్తున్నాడు. నీతి క్షేత్రమా ఎందుకంటే నువ్వు నీతిని ఫలించావు. నీ భూమి నీతిని ఫలించింది, నీ కుటుంబం నీతిని ఫలించింది, నీ సంఘం సేవ కూడా నీతిని ఫలించింది. ఎందుకంటే సేవకుని యొక్క జీవితంలో ఆ ఫలం సంఘానికి నీతి ఫలాన్ని తీసుకొచ్చింది. నీతి క్షేత్రం అయిపోయింది, పరిశుద్ధ పర్వతం అయిపోయింది, ఎత్తైన పర్వత శ్రేణి అయిపోయింది. ఎత్తైన పర్వత శ్రేణి మీద హిమం కురిసింది. కురవటం కాదు, ఏరులే ప్రవహించింది హిమం. 173 అధ్యాయంలో సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోన్ మంచు. సియోను కొండ పూర్ణ ఫలం, సియోను కొండ పరిపూర్ణమైన స్థానం, సియోను కొండ సుందరమైన స్థానం, సియోను కొండ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సియోను కొండ రారాజు సింహాసనం, దావీదు సింహాసనం, రాజరాజు సింహాసనం స్థాపించబడుతుంది. సియోను కొండ పూర్ణ ఫలం పత్రికలో రాయబడి ఉంది. ఆశీర్వాదకరమైన సంపూర్ణమైన ఆశీర్వాదం రోమి రాష్ట్ర పత్రిక 15 అధ్యాయంలో రాయబడి ఉంది. ఇన్ని కూడా రాయబడ్డాయి. రిఫరెన్స్ తీయటం కుదరదు, మీరు చూసుకోవాల్సింది. దాంట్లో తీసి చూపిస్తా, కానీ కుదరదు అనే విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఆ నిత్యమైన కృప
ఎలాగా పరలోకం నుంచి ఆ కృప సత్యంలో వచ్చిందో, నిత్యమైన కృప సత్యమైన కృప ఏకమయ్యాయండి. అవి ఏకమైపోయి నిత్యమైన కృప అన్నాడండి. దాంట్లో నిత్యమైన కృప సత్యమైన కృప 6 రెఫరెన్స్ కూడా మనకు తెలిసినటువంటి. తర్వాత ఏదంటే ఏషియా గ్రంథంలో ఇది కూడా మాట తీయాల్సి వస్తుంది. ఏషియా గ్రంథం 18వ అధ్యాయం, అంటే ఏషియా గ్రంథం 4వ అధ్యాయం, ఏషియా గ్రంథంలో 4వ అధ్యాయం. సరే మళ్ళీ చెప్తా రిఫరెన్స్, మీకు సమ్ టైం అయిపోద్ది. అందుకోసం రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 9 వచ్చాను. దాంట్లో ఆయన సత్యమైన కృప అనే విషయానికి మీతో మాట్లాడుతున్నాను. అన్ని చర్యలు ఆయన కనికరం గురించి దేవుని మహిమపరచుటకు మన నిత్యమైన కృపతో నిన్ను ప్రేమించి నీ వెడల నేను వాస్తవం చూపుతిని అనే దానికి అది మనకి ఇప్పుడు చదివిన వాక్యం. అది యెహోవా దేవుడు పితరులు చేయబడిన వాగ్దానంలో ఆయన సత్యవంతుడని స్థాపించటకు, వాగ్దానం మూలంగా ఆయన సత్యవంతుడు అని స్థాపించబడింది లోపల. ఎక్కడ స్థాపించబడిందంటే సత్యానికి స్తంభం, అది దేవుని మధ్యలో ఆ యొక్క స్వార్థ, లేకపోతే ఆయన యొక్క నామం సత్యానికి స్తంభం. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం ఆఖరి భాగంలోనూ 3వ అధ్యాయం ఆఖరి భాగం, అది సత్యమునకు స్తంభమనే ఉన్నది. దేవభక్తిని గురించి మరొక గొప్పది, అది సత్యమునకు స్తంభం అన్నట్టు. సత్యమైనటువంటి స్వార్థ, సత్యమైనటువంటి కృప అని రాయబడిందండి. సత్యమైన కృప, అదే నిత్యమైన కృప. సత్యమైన కృప పత్రికలో రాయబడింది. యోహాను పత్రిక రాస్తూ ఇదే సత్యమైన కృప, సత్యమునకు సహాయకులు అవ్వనట్లు. దేనికి సహాయకులు అవ్వాలి? సత్యమైన స్వార్థకి మీరు సహాయకులు అవ్వాలి. దాంతో ఏకీభవించాలి. అది 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 కూడా నేను ముందు పెట్టుకోగలను. తర్వాత దేవుని వాక్య భాగంలో వల్ల నీ ఎడల నేను ఆశ్చర్యం చూపుతాను, నీ ఎడల గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చి అన్నాడు. అక్కడ నోహ కాలంన జల ప్రళయం గురించి నేను చేసినట్లు చదువు దాంట్లో 54 అధ్యాయాలు. నోహ కాలంలో జల ప్రళయం గురించి నేను చేసినట్లు చేయదు, జలములు భూమి మీదకి ఇకను పొలుసు రావని నోహ కాలంలో నేను ఒట్టుపెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నేను గద్దింపుననియు నేను ఒట్టుపెట్టుకుంటున్నాను. నోహ కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా మిగిలిపోయిందండి. నోహ కాలంలో నోహ కుటుంబం మాత్రం మిగిలిపోయారు. నోహ కాలంలో ఆ కృప అనేది, నిత్యమైన కృప అనేది ఇప్పుడు ప్రారంభమైందండి. నోహ కాలంలో కృప అనేది, కృపాయుగం అనేది ఎప్పుడు ప్రారంభమైందో అది నాకు తెలియదు. కానీ నోహ కాలంలో మొట్టమొదటిగా కృప అనే పదం నోహ కాలంలో దేవుని వల్ల నోహ కృప పొందాడు అనే విషయం బైబిల్ ఉంది. ఎప్పుడంటే అతను బలిపీఠాన్ని కట్టి అర్పణ అర్పిస్తాడండి దేవునికి నిరాధారమైన పరిస్థితుల్లో, లోకంలో జనసంచారం లేని పరిస్థితుల్లో తనకున్న దేవుని ప్రేమను తలంచుకొని, తన హృదయాంతరంగాన్ని కుమరించుకొని బలిపీఠం కట్టినప్పుడు ప్రభు నోహతో మాట్లాడతాడు. ఆ బలిపీఠం రాను రాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో బలిపీఠాలు, అలా కట్టబడే బలిపీఠాలు. కొత్త నిబంధనలో యేసే క్రీస్తే ఆయనే శరీరం అని ఆ బలిపీఠం మీద దహనం చేయబడ్డాడండి. ఈ దహనం చేయబడిన బలిపీఠం మీద నీ ఆత్మ నీలో ఏకమైందా? దహన బలిపీఠం మీద నీ హృదయ పాపస్థితి అందులో దహనం చేయబడిందా? దహనం చేయబడితే సువర్ణమయమైనటువంటి బలిపీఠం మీద నీ కన్నీరు అక్కడ కూడా కనపడుతుందండి. ప్రకటన గ్రంథంలో సువర్ణమయమైనటువంటి ప్రార్థనలో అని రాయబడింది. అక్కడ అది ఆరోపించబడినప్పుడు చదవలేదు. సువర్ణమయమైనటువంటి బలిపీఠం ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క దైవత్వం యొక్క ఆ శక్తి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠాలు నూతన నిబంధనలో ఆయన శరీరం అనే బలిపీఠం ప్రకటన గ్రంథంలో సువర్ణమయమైనటువంటి బలిపీఠం మీద నీ అర్పణలో అక్కడ ప్రకాశిస్తాయండి. యెరూషలేములో దాఖలైన ప్రతి వారు, యెరూషలేము స్థానంలో నీ హృదయం పరిశుద్ధపరచబడితే, కల్వరి స్థానంలో నీ హృదయం ఆయన రక్తంతో శుద్ధి చేయబడటం కాకుండా పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి అంతర్యం ప్రకాశిస్తే అప్పుడు మహిమలైన స్థానాలు ఆత్మకి ప్రత్యక్షపరచబడటం అంటే బయలుపరచబడతాయి. మహిమలైన స్థానాలు, ఈ మహిమలైన స్థానాల్లో నీ ఆత్మ ప్రకాశతను అందుకుంటది. అప్పుడు బైబిల్ గ్రంథాన్ని విడదీయడానికి ఈ మహిమలైన ప్రకాశత నీ ఆత్మకి లభించినప్పుడు
నువ్వు ఎంతో ఆనందిస్తావు, దేవుని ఆనందిస్తావు. అదే ఇతరులు చెప్పకుండా నీ ఆత్మ ఊరుకోదు. ఇతరులు చెప్పకుండా నీ ఆత్మ ఎంతమంది అడ్డుపెట్టినా, నీ చుట్టూ ఉన్నవారు ఎదురెద్దవారు, నువ్వు అనర్హురాలివి, నీకు అర్హత లేదు అని అన్న, పోట్లు పొడిసిన, దుఃఖపెట్టిన, మాటలతో గాయపెట్టిన, నువ్వు అనర్హురాలివి అన్నా సరే ఈ రహస్యం నీలో ఉన్న ఆత్మలో రహస్యం చెప్తున్నాను ఉన్నది. అది ప్రభువులను పొందినటువంటి దర్శనం. అది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ముందు ఏ దర్శనాలు పనికిరావు. ఎన్నో దర్శనాలు మనకు రావచ్చు. నేను వాటి గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒకే దర్శనం, ఆత్మిక దర్శనం, మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడే దర్శనం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడి ఆత్మ ఆ లైన్ అనమాట, శిలువ యొక్క లైన్, ఆ రక్తం యొక్క లైన్, బలిపీఠ మీద అర్పించబడినటువంటి పరిశుద్ధ శరీరం. ఆ శరీరాన్ని పదే నువ్వు తాగుతావు. ఒక్కసారి నువ్వు రక్షించబట్ట మాత్రం కాదు, రక్షణలో ఎదుగు నిమిత్తము, రక్షణలో ప్రకాశించే నిమిత్తము, దేవుని శక్తిలో ప్రభావితం అగు నిమిత్తము, ఏకత్వం పొంది నిమిత్తము, ఒక్కొక్క తెరలో ఒక్కొక్క లైన్ లో నీ ఆత్మ పరవశించినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది మహిమ కలిగిన ప్రకాశిస్తే ఏంటో. అప్పుడు ఆత్మతత్వం అవుతుంది. ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత నీ ఆత్మ అందినప్పుడు బైబిల్ గ్రంథం ఇచ్చుకొని తెరుచుకొని ఆ గ్రంథంలో ఉన్న దారిలో నీ ఆత్మలో కుమ్మరించబడతాయండి. అప్పుడు చెప్పండి రివల్యూషన్ అంటే. అప్పుడు జనాలు ఆకర్షించబడతారు. అప్పుడు చెప్పండి రివల్యూషన్. జనాలు అడగవసల నువ్వు రావని అనుకో, అడగవసల ఆకర్షించబడతారు. నా తండ్రి ఆకర్షించుకుంటాడు, నా ప్రభు ఆకర్షించుకుంటాడు, నా తండ్రి ఆకర్షించుకుంటే కానీ ఎవరు నా ఎదుగు. విశ్వాస జీవితం అనేది మనల్ని చదివించుకునేదండి, మనల్ని పరీక్ష చూసుకునేదండి, ఇతరులను వెలువెట్టి చూపించేది కాదండి విశ్వాస జీవితం. నీ జీవితం అక్కడ చదివించబడాలి. అక్కడ బలిపీఠం మీద నీ ఆత్మ యొక్క జీవితం ప్రకాశించాలంటే నీ శరీరతత్వం అక్కడ బలిపీఠం మీద దహనం చేయబడాలి. దహనం చేయబడితేనే సువర్ణ బలిపీఠం యొక్క మార్గాలు ఆత్మ లభిస్తాయి. సువర్ణ బలిపీఠంలో నీ ప్రాంతంలో అక్కడ చేర్చబడతాయి, పరిశుద్ధ సన్నిధిలో చేర్చబడతాయి. మహిమలైన ఉన్నతమైన స్థాయి. కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, మహిమలను అధిక మహిమలోనికి ఆ స్థానం ఆత్మ లభిస్తుందండి. అప్పుడు నీ కాంతి, దేవుని యొక్క కాంతి నీలో ప్రకాశించడం గమనించుకుంటాం, దేవుని యొక్క శక్తి నీలో ప్రకాశించడం గమనించుకుంటాం. కానీ ఇటువంటి తేజోమయమైన దేవుని సందేశాన్ని ఎంతమంది తీసుకుని ఎంతమంది తెలియజెప్తున్నారనే ప్రశ్న ఒక హృదయంలో ఒకసారి వేసుకోండి. మీకు మాత్రమే కాదు, ఎంతమంది చెప్పగలుగుతుంటున్నారు. అది కూడా గొప్ప సేవని పరిచయం చేయడం గొప్ప సేవ. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు సంఘం, ఏం మాట్లాడారంటే, గొప్ప సేవకుడు, నువ్వు సేవ చేస్తున్నావు బాగానే ఉంది, మెసేజ్లు అందిస్తున్నావు బాగానే ఉంది, జనరల్ గా చెప్పాడు ఆయన. కానీ నీ సాక్ష్యం నువ్వు చెప్పుకోవడం కాదు, నిన్ను గూర్చిన సాక్ష్యం ఇతరులు చెప్పాలి. ఇతరులు చెప్పి నీ సేవను ఫలవరితం చేయాలి. నీ సేవని ఫలవరితం చేస్తే అప్పుడు నువ్వు చేసే పరిచర్యలో ఆ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, యూస్ పెరుగుతాయి. ఎవరు అంటే నీ పరిచర్య మూలంగా ఆశ్రయించుకుంటున్నారు పడిన వారు. అంత ఎన్లార్జ్మెంట్ రీడియో క్లాస్ సభ్యుల్లో సేవకులు ఎంతవరకు ఉందండి. పరిశుద్ధమైన పరిచర్య విస్తరిస్తున్నప్పుడు అక్కడక్కడ దాన్ని ఖండించేద్దామని చూస్తారే, కానీ ఇది విస్తరించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ సేవ విస్తరించాలని, ఈ పరిశుద్ధమైన పరిచర్య లోకంలో విస్తరించాలి, దేవుడికి మహిమ తీసుకురావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఈ విషయం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నోహ కాలంలో ప్రారంభమైన కృప, అక్కడ దేవుడు నోహతో నిబంధన చేశాడు, ఉన్నాడు. ఈ మనుషుల హృదయాలోచనలు బాల్యం ఉండి చెడ్డవి, ఇక ఈ జనులు నాశనం చేయను నేను. ఇదిగో ధనుస్సు నేను మేఘాల్లో పెట్టాను, ఆకాశంలో మధ్యలో ఆ ధనుస్సులు పెట్టాడండి. నోహ కన్నీళ్ళలో ఆ ధనుసును చూపించినప్పుడు నోహ కన్నీళ్ళలో ఆ కృప ఆ కన్నీళ్ళలో ప్రకాశించిందండి. ఆయన కన్నీళ్ళలో ఆ ఇంద్ర ధనుస్సు అంటే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ రాబోయే క్రీస్తుకి ప్రతిఫలించేదిగా ఆ ధనస్సు ఆకాశంలో కనబడినప్పుడు ఆ రంగులు, ఆ కలర్స్ తన కన్నీటిలో ప్రకాశించేయండి. అది గొప్ప సంగతి. అది సేవ యొక్క దేవుడు దాంట్లో నిబంధన చేసి ఆయన రక్తంలో ఆ నీ కన్నీళ్ళలో ఆ యొక్క కలర్స్, ఎన్ని కలర్స్ తెలుసు అని నేను చెప్పడానికి కింద పక్కన చూస్తే, ఇంకా నీ మీద కోపంగా ఉన్నాను, నేను గద్దింపని ఒట్టి పెట్టుకుంటున్నాను, పర్వతంలో తొలగిపోయినాను, మెట్టలు కత్తరిల్లినాను, నా కృప నేను విడిచిపోదు. పర్వతాలు మునిగిపోతాయి, మెట్టలు మునిగిపోతాయి, కొండలు మునిగిపోతాయి. ఆ దినాల్లో నోహ కాలంలో పర్వతాలు మునిగిపోయి, కొండలు మునిగిపోయి, ఎత్తైన పర్వత శ్రేణి మునిగిపోయింది. ఒక ఓడ మాత్రం ఆ నీళ్లపై ఏం చెప్తుందండి. నూతనమైన మొట్టమొదటి సృష్టిలో దేవుడు భూమిని సర్వనాశనం చేశాడు. రెండవ సృష్టిలో దేవుడు సృష్టిని నాశనం చేశాడు, మునిగింపజేశాడు, నాశనం చేయలేదు.
అవి మునిగిపోయాయి. సృష్టిని నాశనం చేయలేదు. పురాతన పర్వతాలు కూడా దాని గురించి ఈ మెసేజ్ నేను వాట్సాప్ లో ప్రిపేర్ చేశాను, దీని భాగం. కానీ ఇప్పుడు చెప్పడానికి కుదరని విషయాలన్నీ కూడా. కనుక నేను ఇది మీకోసం మన సంఘంలో ఉన్నటువంటి వారి కోసం సిద్ధపరుచుకున్నాను నిన్నటి రోజు. తర్వాత పర్వతాలు తొలగిపోయిన అన్నట్టు దాంట్లో మెట్టలు తత్తరిల్ల నా కృప నేను విడిచిపోదు. అంటే రక్తధారల్లో నుండి ప్రవహించినటువంటి ఆ కృప, ఆకాశ మండలాల నుంచి ప్రవహించిన ఆ కృప క్రీస్తు యొక్క శరీరంలో త్యజించుకొని దానిలో ప్రవహించిన ఆ కృప, తండ్రి దేవుడు కుమారుని మరణం అప్పగించినప్పుడు ఆయన చూపిన ఆ కృప, ఎన్ని రకాలైనటువంటి మార్గాలు తిరగబడి ఆ కృపలో, అది నేను విడిచిపోదు. అది నేను విడిచిపోదు. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు గుండా దాటింపజేస్తుంది ఆ కృప, ఆ ప్రేమ. అన్ని జనులు ఆయన కరిగినాన్ని గురించి తెలుసుకోవడానికి ఆ కృప నిలబడింది. ఇంకో మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో 18 అధ్యాయంలో, యెషయా 18 అధ్యాయంలో 7వ వచనంలో దూరంలో ఉన్న కింద భాగం చూస్తాను. సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణగాను, ఆయన నామమునకు నివాస స్థలముగాను సియోను పర్వతమునకు తెవడుదురు. ఇక్కడ సియోను పర్వతం గురించి చెప్పబడింది. అది కూడా ఇప్పుడు చెప్పలేను నేను. ఎందుకంటే యెహోవా నామానికి అర్పణగా, ఆయన నామానికి నివాస స్థలము సియోను. అంటే ఇక్కడ కొండ చూపించినప్పటికీ కూడా సియోను అనేది ఎన్నో మాటలు, మన ఎక్స్పీరియన్సెస్, అంటే మన అనుభవాలు కలయిక, పరిపూర్ణత సియోను కొండ చూపిస్తుంది. ఇప్పుడు నేను సియోను కొండ గురించి మాట్లాడటం లేదు. సియోను పర్వతం అనేది మంచు ప్రవహించేది ఆ స్థానం, మంచు కలుసుకునే స్థానం. దేవుని కృప ప్రవహించేది సియోను స్థానం. ఆ సియోను స్థానంలో ఆ పర్వతం మీద నుంచి ఆ కృప దారులే ప్రవహిస్తుంది. నేటి సంఘానికి దేవుడు సియోను అనేది పరిపూర్ణ ఫలం. యోహాను పత్రికలో రాయబడింది పరిపూర్ణమైన ఫలం, పూర్ణమైన ఫలం ఏదో ఒకటి. దాంట్లో రోమీయుల రాసిన పత్రిక 15 అధ్యాయంలో పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, పూర్ణమైన ఆశీర్వాదాలు ఆ ఫలం, ఎన్నో ఆశీర్వాదాల కలయిక. అంటే సియోను స్థానం అంత ఉన్నతమైన స్థానం. ఆ సియోను స్థానం మనకు దేవుడు కట్టబడుతుంది. నేను పర్వతం గురించి చెప్పట్లేదు, ఆ పరిపూర్ణత గురించి చెప్తున్నాను. ఆ పరిపూర్ణమైన స్థానం మన హృదయంలో కట్టబడితే ఒక సేవకునికి సేవా దర్శనం, ఆ దర్శనం మించిన దర్శనం లేదనేది ఒకే ఒక మాట మీద మాట్లాడుతుంటున్నాను. తర్వాత రోమీయుల రాసిన పత్రికలో 15 అధ్యాయంలో కూడా ఒక రిఫరెన్స్ ఉంది. రోమీయుల రాసిన పత్రిక 15 అధ్యాయంలో 15 వచనంలో, అయినను అన్ని జనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మం జరిగించు. ఒకే మాట చెప్తున్నాను నేను. దేవుని వల్ల నాకు అనుగ్రహించబడిన కృప ఎలా అనుగ్రహించబడిందంటే, ఆ కృప అన్ని జనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన అన్ని జనులు క్రీస్తుకు సమర్పించబడ్డారు అనే సత్యాన్ని లేఖనాలు వివరించి చెప్తున్నాయి. అందుకోసం అన్ని జనులలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయి. ఈ సువార్త స్థిరపరచబడాలి. అన్ని జనులు ఎంతో మందిని చూశారండి. అన్ని జనుల్లో సువార్త ప్రకటించబడినప్పుడు అది నేను చెప్పే విషయం. సువార్త లేకుండా ఎన్ని కార్యాలు జరిగినా సరే, సువార్త ప్రకటించబడినప్పుడు ఈ సువార్తలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి. ఎన్నో చెప్పాను. అద్భుతాలు. ఈ సువార్త సర్వసృష్టికి ప్రకటించబడింది. సువార్త పరలోక దర్శనం నుంచి, నిజ స్వరూపం నుంచి రాబడింది సువార్త. రాష్ట్రపతి 1వ అధ్యాయంలో రాయబడింది. ఆ సువార్తకి నేను పరిచారకుడిని అయితే కొరింథీ రాసిన పత్రికలో మహిమ కలిగిన సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది. ఆ మహిమ కలిగిన సువార్త ప్రకాశం అని రాయబడింది. అది ప్రకాశం భూమికి దిగి వచ్చింది. భూమికి ఎలా దిగి వచ్చింది? క్రీస్తు యేసు రక్తంలో విమోచన ద్వారా భూమికి దిగి వచ్చింది. పరిపూర్ణమైన స్థానం రక్తంలో. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సర్వ సంపూర్ణత, పరిపూర్ణత అందులో నివసించవాలని ఆ పరిపూర్ణత ఆ రక్తంలో ఇమిడి ఉంది. ఇవన్నీ వాక్య ధ్యానాలు పుస్తకాలకు వెళ్ళిపోయినాయండి. నేను ఒక్క మాట మీతో చెప్తున్నాను, కానీ ఈ ఒక్క మాట మీతో చెప్తే మీకు అర్థమయ్యేది కాదని నాకు తెలుసు. ఈ ఒక్క మాట మీకు చెప్తే అర్థమయ్యేది కాదు. అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు.
అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క అర్పణ, మూడో విషయం చెప్తున్నా, మన ఆత్మ యొక్క అర్పణ, ఆత్మలో క్రీస్తు యేసు యొక్క ఆ రక్త పక్షంలో అర్పణ హృదయంలో నుంచి తీసుకురాబడుతుందని బయటకు బలి అర్పణ, క్రీస్తు యేసు యొక్క బలి అర్పణ, ఆ రహస్యం నీ ఆత్మకి అందుతుంది. నీ యాగం అధికం అవుతుంటుంది. నీ యాగం అధికం అవుతున్నప్పుడు అక్కడ ఆ బలిపీఠం మీద క్రీస్తుకు విరోధమైనవి అక్కడ కాల్చివేయబడతాయి. ఎప్పుడు కాల్చివేయబడితే సువర్ణ బలిపీఠం యొక్క ఆ మహిమ యొక్క ప్రభావం నీ ఆత్మ పొందుతుందండి. తేజోమయమైనటువంటి ఆ మహిమ యొక్క ప్రభావం సువర్ణ బలిపీఠం ఆ స్థానం నీకు ఆత్మ పొందుతుంది. సువర్ణ బలిపీఠం యొక్క స్థానం మరొకటి మహిమ స్థానాలు, మహిమ యొక్క స్థానాలు ఆ సువర్ణ బలిపీఠం మీద నీ ఆత్మ పొందుతాయి. ఆత్మకు అందకపోతే పూర్వ దినాలు రాసినటువంటి గ్రంథకర్తలు ఎంతోమంది రైటర్స్ ఏంటి చరిత్రకారులు కాదు, బైబిల్ చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఎలా రాయగలిగారు అన్నాడు, అసలు ఎలా రాయగలిగారు పుస్తకాలు, అసలు ఊహకి తలపులకు అందనటువంటి ఆ పుస్తకాలు, ఎటువంటి పుస్తకాలు రాయగలిగారు అన్నాడు. మామూలు పుస్తకాలు రాశారండు, ఎంత భక్తితో ప్రభుతో ఏకమై రాశారు అటువంటి పుస్తకాలు. అందుకోసం ముందుకెళ్తున్నాను. తర్వాత పర్వతాలు తొలగిపోయిన మెట్టలు కత్తరిన నా కృప నేను ఎంచుపెట్టిన మెట్టలు. ఎందుకంటే నా కృప అటువంటిది. మొట్టమొదటి సృష్టిలో అంతరించినటువంటి భూమి, నీళ్ళలో దాచిపెట్టబడినటువంటి భూమి, అప్పుడు పర్వతాలు ఎలా ఉన్నాయి, అప్పుడు తర్వాత మెట్టలు ఎలా ఉన్నాయి, కొండలు ఎలా ఉన్నాయి, దానిలో ఉన్న మట్టి ఎక్కడదే, అన్ని ధ్యానించానండి. నేను ధ్యానించడానికి నాకు టైం పట్టింది. ఒక్కొక్క చిన్న పేరాగ్రాఫ్ చదవటానికి 3 రోజులు పట్టిందండి. నాకు చదవటానికి 3 రోజులు పట్టింది. కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. చదివి నీళ్లు కారిపోతాయి. ఒకవేళ కళ్ళు ఏమన్నా దెబ్బతిన్నాయేమో అని డాక్టర్ దగ్గర పరిగెత్తాను డాక్టర్ దగ్గరికి, కళ్ళకి ఏదైనా అయిందేమోనని. ఆ డాక్టర్ టెస్ట్ చేసి కళ్ళకి సైట్ రాలేదండి, కానీ లాంగ్ సైట్ వచ్చింది, కానీ రీడింగ్ లో సైట్ రాలేదన్నాడు డాక్టర్. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళు ఏమో అయిపోయింది అనుకున్నాను, నాకు బాధపడ్డా. కానీ దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చి ఆ రివల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది ఎంత అమూల్యమైనదంటే, ఆ ప్రత్యక్షత అంత అమూల్యమైన ప్రత్యక్షత ప్రభు మనకిచ్చాడు. ఆ విషయాన్ని ఆ దినాల్లో పర్వతాలు, కొండలు అన్ని కూడా మునిగిపోయింది. ఏసేపుని దీవిస్తూ పురాతన కాల పర్వత శ్రేణి ఆసక్తి ఇచ్చాడండి. ఇప్పుడు పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ కొండల్లో వజ్రాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి, ఎంతో సంపద ఉందండి. కొన్ని కొండలు బంగారు కొండలు ఉన్నాయండి. దాంట్లో బంగారు కొండలు ఉన్నాయి. ఏసేపు ఇచ్చాడండి ఆశీర్వాదం. ఎందుకంటే పరిశుద్ధతలో తన హృదయం కొట్టుకులాడిపోయిందండి. పరిశుద్ధ జీవితంలో తన హృదయం కొట్టుకులాడిపోయింది. నిందారహితంగా తన జీవితం కొట్టుకులాడిపోయిందండి. క్రీస్తు స్వరూపంలో తన హృదయం నిలబడటానికి పరిశుద్ధ జీవితంలో తన హృదయం ఏకమైపోయిందండి. నా ప్రభు యొక్క పరిశుద్ధత అనుకున్నాడు, నా ప్రభు కోసం అనుకున్నాడు, నా ప్రభువుకు విరోధంగా అనుకున్నాడండి. నా ప్రభువుకు విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను? ఈ జీవిత విధానం నాకు ఎప్పుడు నా ఆత్మ ముద్రించబడిందంటే 17 సంవత్సరాల వయసులో ముద్రించబడిందండి. 17, 16 లేదా 18 ఈ ఏజ్ లో ఈ యేసు జీవిత విధానం నా హృదయంలో ముద్రించబడిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. హృదయం కన్నీళ్లతో నింపబడింది. హృదయంలో పరిశుద్ధ కణాలు నింపబడటం గమనించుకున్నాను. హృదయంలో నీతియుక్తమైన దారులు నింపబడటం గమనించుకున్నానండి. లేదు, ఈ పరిచయం నాకు అప్పగించబడేది కాదు. నీతి అనేది తెలియపోతే, పరిశుద్ధత అనేది తెలియపోతే, నీతి దారులు అంటే ఏంటో తెలియపోతే, పరిశుద్ధ స్థానాలు తెలియపోతే, ఈ పరిశుద్ధ పరిచర్య నేటి పరిశుద్ధులకు పిలవబడిన వారికి అప్పగించబడదండి. పిలవబడిన వారు కాదు, పరిశుద్ధులని దేవుని చేత ఏర్పరచబడిన వారి విషయం నేను మాట్లాడుతున్నటువంటి వారు ధన్యులండి. ఆయన పరిశుద్ధులని పిలుచుకొని ఆయన చేత ఏర్పరచబడిన వారు ధన్యులండి. వారి జీవితాలు క్రీస్తు మహిమకి, ప్రకాశతకి అంకితం అవుతాయండి. క్రీస్తు మహిమ యొక్క దర్శనానికి అంకితం అవుతాయి. నేను ఇంకా 5 నిమిషాల టైం ఉంది కానీ చెప్పలేనేమనిపిస్తుంది, నాకు చెప్పలేనిపిస్తుంది. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ సబ్జెక్ట్ అంతా మరోసారి మాట్లాడతాను. తర్వాత నీ ఎందుకు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు అని కింద, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక వినదానా అన్నాడు. ప్రయాసపడి ఏంటి? సంఘం యొక్క సేవకులు, ప్రయాసపడే సంఘంలో ఉన్న సభ్యులు, పరిశుద్ధులు అనబడిన వారు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడ్డారు. గాలివాన చేత అంటే గాలివాన ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సడన్ గా వస్తుంది. ఎవరిని కుట్టేస్తుందో తెలియదు, ఇంటిలో ఎవరిని కుట్టేస్తుందో తెలియదు, దేన్ని తీసుకెళ్ళిపోతుందో తెలియదు. అంధకారం, దుఃఖమయం, అటువంటి పరిస్థితులు ఆ గాలివాన చేత కొట్టబడింది. ఇశ్రాయేలు దేశంలో తరబడిన వారు, పట్టబడిన వారు
బబులోను దేశంలో పట్టబడ్డారండి, తరమబడ్డారండి, రాజు చేతిలోకి వెళ్ళిపోయారు, బానిసలుగా వెళ్ళిపోయారు, దాసులుగా వెళ్ళిపోయారు, దాసులు అంటుగా వెళ్ళిపోయారు. మొరబెట్టుకున్నారు ఆ దేశంలో నుంచి. ఆ మొర ప్రభు విన్నాడు. ఆయన తన జనుల యొక్క మొరను విన్నాడు. వైభవమైనవన్నీ వారు దాసత్వంలో ప్రభువుకు మొరబెట్టిన మొర విన్నాడండి దేవుడు. ఆ విధంగా గాలివాన చేత పట్టబడుతుందండి సంఘ సేవకుడు కుటుంబం గాలివాన చేత పట్టబడుతుంది. ఎవరు తీలేరు బయటికి ఆ ప్రభు తప్పితే వారి వారి కన్నీరు చాలాసార్లు ఎంత కన్నీరు కార్చినా జవాబు దొరకని పరిస్థితుల్లో ఉంటాం. ఎన్నోసార్లు అయ్యో పుట్టుకుంటాం, అయ్యో మనం తల బాదుకుంటాం, ఏం చేయాలి పరిస్థితుల్లో అనుకుంటాం, ఏడుస్తాం, ఏం చేసినా అవ్వలేదు, కన్నీరు కారుస్తాం, ప్రభా అనుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ తల కొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పరిశుద్ధులైన నీ ప్రభు నీ కళ్ళ ఎదుట నీ హృదయంలో సింహాసనం నిలబడిందని అప్పుడు తెలియదేమో. ఎడారుల్లో సెలయేళ్లుగా ప్రవహించి ఆ ధార నీ ఆత్మ అందలేదేమో. పరిశుద్ధమైన మార్గాల్లో ప్రవహించి మహిమ నీ ఆత్మ అందలేదేమో. ప్రార్థన అక్రందంలో కన్నీళ్లలో ఆ ఇద్దరు స్వాంతులు నీ ఆత్మకు కన్నీళ్లలో ప్రకాశించలేదేమో. మహిమ కలిగిన దర్శనంలో తీసేక సింహాసనం నీ ఆత్మకు అందలేదేమో. ఒకసారి యోచించుకో. రక్షణ మార్గంలో నిలబడకపోతే ఏది కూడా ఆత్మకు అందమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిన నా కృప నేను విడిచుకోలేదు, నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే అటువంటి నా కృప ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కనుక ఈ వాక్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను ప్రార్థించుకుందాం. ప్రభువా, నిత్యమైన సత్యమైన దేవుడు, నీ యొక్క ముఖ ప్రకాశిత నీ ఆత్మలో ప్రకాశిత నేను చూడగలగటానికి ఈ స్థానం ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డల హృదయాల్లో ఈ కార్యం జరిగిందో నాకు తెలియదు. వాక్యం తీసుకున్న వారి ధన్యులు, వాక్యం తీసుకున్న వారి ధన్యులు. వారి కుటుంబాలు ఆశీర్వదించు, వారి బిడ్డలను ఆశీర్వదించు, వారి జీవితాలను ఆశీర్వదించు. కుటుంబాల్లో ఐక్యత, కుటుంబాల్లో ఏకత్వం, కుటుంబాల్లో కలయిక, కుటుంబాల్లో సమాధానం, కుటుంబాల్లో నెమ్మది. ప్రభావ బలహీనమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులే నన్ను నీ స్వార్థ సత్యంగా దాచు ఏమిటంటే నీ ప్రతి బలహీనతను సరిచేసేది, ప్రతి అనారోగ్యాన్ని సరిచేసేది, ప్రతి పరిస్థితిని తారుమారు చేసేది. నీ శిలువలో దాచబడిన ముద్ర, రాజముద్ర, రాజు ఆ ముద్ర, ఆ రక్తమైన ముద్ర, నీ స్వార్థ సేవలో ప్రతి హృదయాన్ని కూడా ముద్రించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రభావ ప్రార్థన అంగీకరించండి. తండ్రి నన్ను నా కుటుంబాన్ని సన్నిధిలో లెక్కించు. అల్పులు అని నువ్వు మమ్మల్ని ఎరిగి, బలహీనం అని నువ్వు మమ్మల్ని ఎరిగి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.